హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెకండ్ చాప్టర్ అంటే ఈరోజు కూడా మీరు ఒక 10 మినిట్స్ ఒక చిన్న విషయాన్ని నేర్చుకోవచ్చు. చెప్పే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఏదైతే మనం నేర్చుకుంటున్నామో అది మీరు ఖచ్చితంగా బుక్లో రాసుకోవాలి. అది ఇంతకుముందు చెప్పిన క్లాస్లో ఏదైతే బేసిక్ మీరు నేర్చుకున్నారో దానికి నెక్స్ట్ కంటిన్యూషన్ ఈ టాపిక్. సో ఈ టాపిక్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. సో ఏంటి సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక కత్తి తీసుకుని నిలువున నరికేస్తే అది 2 ముక్కల కింద ఆ చెక్క విరిగిపోతుంది. అలా ఒక సెంటెన్స్ని అడ్డంగా నరికేస్తే ఒకటి సబ్జెక్ట్, ఇంకోటి ప్రెడికేట్. అంటే ఒక సెంటెన్స్ని 2 పార్ట్స్ కింద చేస్తే ఆ ఫస్ట్ పార్ట్ సబ్జెక్ట్ అవుతుంది, రెండోది ప్రెడికేట్ అవుతుంది. సో ఏది సబ్జెక్ట్ అవుతుంది, ఏది ప్రెడికేట్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. మీకు పర్సనల్గా మీరు టెస్ట్ చేసుకోవడానికి మీకు చిన్న సెల్ఫ్ టెస్ట్. ఇక్కడ సెంటెన్స్ ఉంది. ఆ సెంటెన్స్ ఏంటంటే, రాజు వెంట్ టు మార్కెట్ టు బై సమ్ వెజిటబుల్స్ ఎస్టర్డే. రాజు వెంట్ టు మార్కెట్ టు బై సమ్ వెజిటబుల్స్ ఎస్టర్డే. సో ఈ రాజు వెంట్ టు మార్కెట్ టు బై సమ్ వెజిటబుల్స్ ఎస్టర్డే అనే సెంటెన్స్ని మీరు ఒక 3 times 4 times చదువుకోండి. ఓ 3-4 times చదివిన తర్వాత ఈ సెంటెన్స్ని మీరు చూడకుండా చెప్పగలరా అనేది టెస్ట్ చేసుకోండి. చూడకుండా చెప్పగలిగితే ఇట్స్ వెరీ గుడ్. అయితే ఇప్పుడు విషయంలోకి వద్దాం. మనం క్వశ్చన్స్, ఈ సెంటెన్స్ని బేస్ చేసుకుని కొన్ని క్వశ్చన్స్ మీకు మీరే, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్పాలి. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ డిడ్ రాజు డూ? రాజు ఏం చేశాడు? వెంట్, వెళ్ళాడు. వేర్, మార్కెట్కి వెళ్ళాడు. వై, కొన్ని వెజిటబుల్స్ కొనుక్కోవడానికి వెళ్ళాడు. వెన్, నిన్న వెళ్ళాడు, ఎస్టర్డే. సో అసలు రాజుయే లేకపోతే, సో వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఈస్ రాజు. సో రాజు అనేది మెయిన్ సబ్జెక్ట్ అవుతుంది. ఆ రాజు ఏం చేశాడు అనేది ప్రెడికేట్ అవుతుంది. సో సబ్జెక్ట్ ఈజ్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ అ సెంటెన్స్. సబ్జెక్ట్ అనేది ఒక సెంటెన్స్కి ఎప్పుడు చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఆ సబ్జెక్ట్ తర్వాత మిగిలిన పార్ట్ ఆఫ్ సెంటెన్స్ని మనం ప్రెడికేట్ అంటాం. So after subject, the remaining part of a sentence is called predicate. అయితే ఒక సెంటెన్స్లో ప్రెడికేట్ని చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ సబ్జెక్ట్లో వెర్బ్ అనేది సబ్జెక్ట్ పార్ట్లో ఉండదు, ప్రెడికేట్ పార్ట్లోనే ఉంటుంది. అంటే వర్బ్ ఈజ్ ఆల్సో ప్రెజెంట్ ఇన్ ప్రెడికేట్ ఓన్లీ. సో ఇప్పుడు దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ ఫస్ట్ సెంటెన్స్, ఐ లవ్ ఇంగ్లీష్. ఇప్పుడు ఈ సెంటెన్స్లో ఏది సబ్జెక్ట్, ఏది ప్రెడికేట్? ఐ ఈజ్ సబ్జెక్ట్, లవ్ ఇంగ్లీష్ ఈజ్ ప్రెడికేట్. మీరు నోట్బుక్లో రాసుకునేటప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ కాబట్టి ఎస్ యు బి అని రాసుకోండి. ఇక్కడ ప్రెడికేట్ కాబట్టి ప్రెడికేట్ అని రాసుకోండి. సో అలాగే ఇప్పుడు సెకండ్ సెంటెన్స్ చూద్దాం. మై బ్రదర్ లివ్స్ ఇన్ ముంబై. సో ఇప్పుడు ఇందులో సబ్జెక్ట్ ఏంటి అంటే బ్రదర్ అని అనకూడదు. ఎందుకు అనకూడదు అంటే, ఈ మై అనే వర్డ్ ఉంది కదా, ఈ మై అనే వర్డ్ దేనికి సంబంధించిన వర్డ్? అది బ్రదర్కి సంబంధించిన వర్డ్. సో బ్రదర్కి సంబంధించిన వర్డ్ స్టార్టింగ్లోనే ఉంది కాబట్టి అది సబ్జెక్ట్ పార్ట్లోకే వస్తుంది. కాబట్టి
brother is not subject. So what is subject? My brother is subject. సో మై బ్రదర్ సబ్జెక్ట్ అయితే మరి మిగిలిన పార్ట్ ఏమవుతుంది? సో ఆబ్వియస్లీ ప్రెడికేట్ అవుతుంది. సో మై బ్రదర్ ఈజ్ సబ్జెక్ట్, లివ్స్ ఇన్ ముంబై ఈజ్ ప్రెడికేట్. అలాగే నెక్స్ట్ సెంటెన్స్లో సబ్జెక్ట్ ప్రెడికేట్ ఏంటో చూద్దాం. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ ఎ మోటివేషనల్ స్పీకర్. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. సో ఇందులో సబ్జెక్ట్ ఏంటి? ఫ్రెండ్సా? నేను ఇందాక మీకు చెప్పాను, ఆ ఫ్రెండ్కి సంబంధించింది ఏదున్నా అదంతా సబ్జెక్ట్ కింద వస్తుంది స్టార్టింగ్లో ఉన్నప్పుడు. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. సో మిగిలిన పార్ట్ అంతా ప్రెడికేట్ అవుతుంది. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ సబ్జెక్ట్, ఈజ్ ఎ మోటివేషనల్ స్పీకర్ ఈజ్ ప్రెడికేట్. ఇన్ ద సేమ్ వే ద మేనేజర్ ఆఫ్ ద కంపెనీ conducted a meeting. సో ఇందులో మేనేజర్ ఆఫ్ ద కంపెనీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, కండక్టెడ్ అ మీటింగ్ అనేది ప్రెడికేట్ అవుతుంది. సో అలా లాస్ట్ సెంటెన్స్ సబ్జెక్ట్ ఏంటి, ప్రెడికేట్ ఏంటి మీరే గెస్ చేయడానికి ట్రై చేయండి. ఇలా గెస్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఆబ్వియస్లీ మీకే ఆన్సర్ తెలిసే ఉంటుంది. సో ద ప్రిన్సిపల్ హ్యాస్ సెంట్ an important notice అనే సెంటెన్స్లో హ్యాస్ సెంట్ an important notice అనేది ప్రెడికేట్ అవుతుంది, ద ప్రిన్సిపల్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. సో ఇవాళ మనం ఏం నేర్చుకున్నాం అంటే సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ అనేది నేర్చుకున్నాం. సో సెంటెన్స్లో సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ అనేది ఎలా సపరేట్ చేయాలి, హౌ టు ఐడెంటిఫై సబ్జెక్ట్ అండ్ హౌ టు ఐడెంటిఫై ప్రెడికేట్ అనేది ఇవాళ మనం నేర్చుకున్నాం. సో నేను చెప్పాను కదా, మనం నేర్చుకునేది 10 నిమిషాలు నేర్చుకుంటే సరిపోతుంది. ఇది మీరు మనస్ఫూర్తిగా మీ బుక్లో మీ ఓన్ హ్యాండ్ రైటింగ్ తోటి మీరు రాసుకోవడం వల్ల మీ మైండ్కి అది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. దాంతో మీరు ప్రతిరోజు నేర్చుకునేదంతా కొద్దిగా మీ మైండ్లోకి వచ్చి మీ కాన్ఫిడెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ నెమ్మదిగా పెరుగుతుంది. ఈ ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకునే ప్రాసెస్లోనే మనం ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి అనేది కూడా ఇందులోనే ఇంక్లూడ్ అవుతుంది. కాబట్టి ముందు మనం రాయాలన్నా మన మైండ్లో ఏదైనా ఒక కాన్సెప్ట్ ఉండి, మన మైండ్లో ఏదైనా ఒక ఐడియా ఉండి, ఆ ఐడియాని కనుక మనం పేపర్ మీద పెట్టాలంటే అది స్కూల్లో స్టూడెంట్ అయి ఉండొచ్చు, లేదంటే ఒక టీచర్ అయి ఉండొచ్చు, లేదంటే ఆఫీస్లో ఒక ఎంప్లాయీ ఉండొచ్చు, ఒక మేనేజర్ అయి ఉండొచ్చు, ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అవ్వచ్చు. సో ఒక మెయిల్ రాసేటప్పుడు కానీ ఒక చిన్న మెయిల్ అది ఎలా చేస్తుందంటే అందులో ఉన్న మిస్టేక్స్ని ఎప్పుడైతే ఐడెంటిఫై అవతలోడు చేశారో వాళ్ళ మిస్టేక్స్ని చెప్పినప్పుడు ఏమయ్యా ఇంత చదువుకున్నా ఈ మాత్రం కూడా తెలీదా అని చిన్న ఇన్సల్ట్స్ మనకి ఏం చేస్తాయంటే చాలా బాధను తీసుకొస్తాయి. కాబట్టి స్పోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడడం చాలా ఈజీగా మాట్లాడచ్చు. అట్ ద సేమ్ టైం మనం నేర్చుకోవాల్సిన బేసిక్స్ కూడా నేర్చుకోవడం వల్ల మనం రాసే ఇంగ్లీష్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఇలా రోజు 10 మినిట్స్ మీరు ఒక బుక్ పెట్టుకుని మైండ్ ప్రశాంతంగా ఉంచుకుని ఖచ్చితంగా అన్నీ పాతది ఒకసారి రివైజ్ చేసుకోండి. గుర్తు లేకపోతే ఇది గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ గ్రామర్ ఇస్ లైక్ ఏ చైన్. ఇది ఒకదాంతో ఇంకోటి కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అన్నీ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఒక 10 మినిట్స్ మాత్రమే మనం టైం స్పెండ్ చేయడం ద్వారా ఎక్కువ అకౌంటబిలిటీ ఆఫ్ లెర్నింగ్ ఉంటుంది. మైండ్లో అది బాగా గుర్తొస్తుంది. మనం ఏ పనిలో ఉన్నా కూడా ఒక్కసారి మైండ్లో ఒక 10 మినిట్స్ని గుర్తు చేసుకున్నామా వెంటనే ఆ సబ్జెక్ట్ అంటే ఏంటి, ప్రెడికేట్ అంటే ఏంటి, హౌ టు ఐడెంటిఫై అనేది మీకు తెలియకుండా మీరే మీ సొంతంగా చూసుకోగలరు. కాబట్టి నెక్స్ట్ క్లాస్లో ఇంకో చిన్న టాపిక్ తోటి మనం కలుద్దాం. అంటిల్ దెన్ వీడియో మీకు నచ్చితే దయచేసి హెల్ప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఆల్. బై బై.